ఏం చేద్దాం చికెన్ తోటి వెరైటీస్ చేసుకుందాం అంటే సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచే ఫుల్ జ్వరం వచ్చిందనమాట. ఈ టైంలో మమ్మీ ఎగ్స్ కానీ చికెన్ కానీ ముట్టుకుంటే చంపేస్తానని చెప్పేసి ఒక్క మాటలో చెప్పింది. నేనైతే అమ్మ నువ్వు అలాంటి డెసిషన్స్ తీసుకోకు, ఫ్యూచర్ చాలా ఉందని చెప్పేసి నేనైతే రంగంలో దిగిన. ఏంది అంటే ఇవాళ నోరంతా జ్వరం వచ్చి ఎట్లనో ఉంది కాబట్టి పప్పుచారు వేడివేడిగా చేసుకుందామని చెప్పి రంగంలో దిగిన అనమాట. అయితే ముందుగా పప్పుచారుకి కావాల్సిన పదార్థాలు ఏందో అవన్నీ మాకు తెలుసు కానీ నువ్వు ఎప్పుడు ఏంది అని అనుకోకర్రి. ఇందులో అయితే కొంచెం స్పెషల్గా అయితే నేను సేమ్ టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ అట్లనే ఎల్లిపాయ ప్లస్ జీలకర్ర అప్పటికప్పుడు దంచి ఉడికే పప్పులో వేస్తే మస్తు ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎల్లిపాయ ఇప్పుడే వేసుకుంటున్నాం కాబట్టి తాలింపులో వేసుకున్నా వేసుకోకపోయినా కూడా అవసరం లేదు, అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక మా మమ్మీ అంత పెద్ద మాట అన్నాక ఒక చిన్న నవ్వు నవ్వి ఆఫీస్కి వెళ్ళిపోయింది. అండ్ నేనైతే మా అమ్మ వచ్చేలోపు మంచి వేడివేడిగా సాంబార్ అయితే చేసి పెట్టాలని చెప్పి ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే అమ్మ రోజు చేసి పెట్టి అలసిపోతుంది కాబట్టి సండే ఉన్న ఒక్కరోజు అన్నా కూడా ఇవాళ అయితే షూట్ లేదు కాబట్టి నేను పప్పుచారు చేద్దామని ఫిక్స్ అయిపోయినా. అండ్ చింతపండు కూడా నానబెట్టి బయట మంచిగా ఆలోస్తుందని చెప్పేసి బయట అట్లా లుక్ వేసిన మామ ఏందో ఈ లైఫ్ ఎప్పుడు సెట్ అయిందో ఏందో అనుకుంటా ఆలోచనలోనే లైఫ్ అంతా గడిచిపోతుంది. ఆలోపు ఏమైపోయిందంటే పప్పు కూడా ఉడికేసింది. పప్పు ఉడికినంత ఈజీగా లైఫ్ కూడా సెట్ అయిపోద్ది అనుకోవడం మన పిచ్చితనం కదా. ఎందుకంటే దేనికైనా టైం వస్తుంది. ఓకే మన పప్పు అయితే ఉడికిపోయింది. మంచిగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని అండ్ తాలింపు మీ అందరికీ తెలిసిందే కాబట్టి ఉల్లిపాయ అండ్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ములక్కాయలు అయితే నేను ఇందులో సపరేట్గా వేసాను. ఒకటే ములక్కాయ కాబట్టి మనం తాలింపులో వేసుకొని అండ్ ఆ పప్పుచారు మసాలాలోపు మంచిగా ఉడుకుతుంది. దీనికి సపరేట్గా అయితే ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. చక్కగా చింతపండు రసం, పప్పు మంచిగా మిక్స్ చేసుకొని తాలింపులో అయితే వేసేసుకొని లైట్గా వాటర్ వేసుకున్నాం, మంచిగా కలిపేసి. అండ్ ఇందులో ఇంకొక స్పెషల్ కూడా ఉంది. అదేంటంటే సాంబార్ చేసేటప్పుడు నేను ఖచ్చితంగా ఎంటీఆర్ కానీ లేకపోతే ఎవరెస్ట్ కానీ వాడతాను. నేనైతే కారం అయితే ఇట్లా వేస్తాను పప్పులో కానీ లేకపోతే సాంబార్లోకి చేసేటప్పుడు లైట్గా ఆయిల్ కొంచెం వాటర్ వేసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటాం. మేమైతే కారం గట్టిగానే తింటామండి. జస్ట్ ఇదైతే టిప్ అనుకోండి. మేమైతే కొంచెం కారం గట్టిగా తింటాము. వాటర్లో కారం వేసి వేసుకుంటే మనకి పప్పులో వేసేటప్పుడు ఉండలు కడతాయి అని అంటారు కదా, అట్లా రాదు, మంచిగా ఈజీగా మిక్స్ అవుతుంది అనమాట. సో కారం వేసి చేస్తే మా మమ్మీ మా మమ్మీ చేతి తిట్లు తప్పవు కాబట్టి కొంచెం అందులో ఇంకొంచెం వాటర్ వేసుకొని వేస్ట్ చేయకుండా అలా పప్పుచారులు వేసుకొని కలిపాను అనమాట. ఆహా గుమగుమలాడిపోతుంది, వాసన ఇంత అద్భుతంగా వస్తుంది, సూపర్. కొన్ని కొన్నిసార్లు ఏంటో చాలా సింపుల్ రెసిపీసే కడుపు నింపేస్తాయి అనమాట. ఇలాంటి జ్వరం కానీ జలుబు వచ్చిన టైంలో అయితే చాలా టేస్టీగా అనిపిస్తాయి. రెగ్యులర్గా చేసిన పప్పుచారు కంటే జ్వరం వచ్చిన తర్వాత తినే పప్పుచారు కూడా చాలా మంచి టేస్ట్గా ఉంటుంది. అదేంటో తెలియదు. ఇది ఒక 5 నిమిషాలు అయితే మంచిగా మసలాలి.